మంచిర్యాల జిల్లా మందమరి పట్టణంలోని నిర్వహించిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రివర్యులు, కార్మిక శాఖ మంత్రి, చెన్నూరు నియోజకవర్గం కాంగ్రెస్ సీనియర్ నాయకులు బోడా జనార్దన్ మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికలలో చెన్నూరు నియోజకవర్గం కాంగ్రెస్ స్థానాన్ని పొత్తులలో భాగంగా సిపిఐ పార్టీకి ప్రకటిస్తున్నట్లుగా అధిష్టానం నిర్ణయం చేయగా ఇక్కడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అధిక మొత్తంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కొంత అసహనానికి గురైంది. ఇక వాస్తవమేనని అన్నారు. ఈ మాట అయితే ఈ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న నియంత పాలనను, అరాచకాలను చూసి ఆ పాలనపై విరక్తి పుట్టి చెరలో ఉన్నటువంటి చెన్నూరు నియోజకవర్గాన్ని కాపాడాలని, అదేవిధంగా ఈ నియోజకవర్గం నుండి బీఆర్ఎస్ పార్టీని తరిమి కొట్టాలని ఎదురు చూస్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకుల కోరిక మేరకు ఈ ప్రాంతంలోని కాంగ్రెస్ పార్టీ మెజారిటీ దృష్ట్యా చెన్నూరు స్థానాన్ని కాంగ్రెస్ పార్టీకే ప్రకటిస్తున్నట్లుగా కేంద్రం మరియు రాష్ట్ర నాయకులతోటి మాట్లాడి చెన్నూరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నాయకుడు అయితేనే గెలుస్తారని వివరించగా వారు చెన్నూరు స్థానాన్ని కాంగ్రెస్కు ప్రకటించారన్నారు. ఇన్నాళ్లు చెన్నూరు అసెంబ్లీ స్థానం సిపిఐ కా లేక కాంగ్రెస్ పార్టీకా అనే సందిగ్ధాన్ని విలేకరుల సమావేశంలో సభాముఖంగా వివరణ ఇచ్చారు. బీజేపీ నుండి కాంగ్రెస్లోకి వస్తున్నట్లయితే వివేక్ వెంకటస్వామికి స్వాగతం పలుకుతామన్నారు. ఈ కార్యక్రమంలోని మందమరి పట్టణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మంతెన శ్రీనివాస్, భద్రి, మేకల సత్యనారాయణ, పవన్, సుధాకర్, రామచందర్ తదితరులు పాల్గొన్నారు. రాబోయే శాసనసభ ఎన్నికల్లో చెన్నూరు కాన్స్టిట్యున్సీలో కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తుందా, కమ్యూనిస్ట్ పార్టీ పోటీ చేస్తుందని చెప్పి చాలా రోజులలో అనేక మంది అటు కాంగ్రెస్ పార్టీ నాయకుల మధ్యలో కానీ, కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు కానీ, ప్రజలు కానీ సందేహాలు నెలకొన్నాయి. నిన్న నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా చెన్నూరు సీట్లో కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తుంది. అవసరమైతే కమ్యూనిస్ట్ పార్టీలకు వేరే స్థానాన్ని కేటాయించుకోవడానికి అవకాశం ఉందని చెప్పి మీ దగ్గర తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా జి వెంకటస్వామి గతంలో పెద్దపల్లి పార్లమెంటు నుంచి ఎంపీగా గెలిచి రాష్ట్రంలో కేంద్రంలో కూడా అనేక పదవులు అనుభవించిన వెంకటస్వామి అబ్బాయి జి వివేక్ వెంకటస్వామి గారు కూడా బీజేపీ పార్టీ నుంచి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీ జైన్గానికి సుముఖత వ్యక్తం చేసినట్టుగా నాకున్న సమాచారం. ఆ సమాచారం ప్రకారమే ఒకవేళ వారికి చెన్నూరులో కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తే తప్పకుండా నా వంతు సహకారం అందించేసి గెలిపిస్తానని చెప్పి కూడా నేను మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నా. నేను కూడా చెన్నూరు కాన్స్టిట్యూన్సీలో ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని చెప్పి అధిష్టాన వర్గానికి దరఖాస్తు పెట్టుకోవడం జరిగింది. నాతో కూడా జాతీయ సెలక్షన్ కమిటీ కూడా నాతో చర్చించేసి నా పేరు కూడా దాదాపు నెంబర్ 1 లిస్టులో ఉంది. ఉన్నప్పటికీ కూడా నేను అవసరమైతే కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం నేను పోటీ నుంచి తప్పుకొని వివేక్ వెంకటస్వామి గారికి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తే ఆయన గెలుపు కోసం సహకారం చేస్తానని చెప్పి మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నాను. ముఖ్యంగా ఏంటి అంటే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసి ప్రభుత్వం ముందుకు సాగే విధంగా ఉంది. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే ఈ రాష్ట్రం బాగుపడుతుందని చెప్పే ఉద్దేశంతో అనేక సంక్షేమ పథకాలు తీసుకోవడానికి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో కూడా విడుదల చేయడం జరిగింది. ఈ మేనిఫెస్టో సింగరేణి ప్రాంత కార్మికులకు కానీ, బడుగు బలహీన వర్గాలకు కానీ అనుకూలంగా ఉంటుందని చెప్పి భావిస్తూ